Hi friends, another good morning. So, two important topics first, అందరికీ తెలిసిందే ఈరోజు సండే మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ చాలా క్రూషియల్ మ్యాచ్ ఉంది. సో దాని గురించి ఫస్ట్ మాట్లాడి తర్వాత నెక్స్ట్ పాలిటిక్స్ జియో పాలిటిక్స్ గురించి నేను చేస్తాను. ఫస్ట్ బండి టాపిక్ వచ్చేసి యూఎస్ఏ వర్సెస్ ఏదైతే మనకు ఇరాన్ మధ్యలో ఇజ్రాయెల్ అయిందనుకోండి. బట్ యూఎస్ అండ్ ఇరాన్కి మధ్య యూఎస్ యుద్ధం నడుస్తుంది. సో దాని వలన ఎఫెక్ట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ ఏంటి, తర్వాత మనం ఏ విధంగా షిఫ్ట్ అవ్వాలి, దాని గురించి తర్వాత మాట్లాడతాం. సో ఈరోజు 7కి వెస్టిండీస్ అండ్ ఇండియా క్రూషియల్ మ్యాచ్ ఆడబోతుంది. సో తక్కువగా అంచనా వేయకూడదు వెస్టిండీస్ని. సో టాస్ ఈడెన్ గార్డెన్స్లో ఆడుతుంది కాబట్టి టాస్ గెలిచి 100% బ్యాటింగ్ తీసుకుంటే చాలా బెస్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ చూస్తే బ్యాటింగ్ ఈజ్ ద ఇండియాస్ ఫేవరెట్. ఎందుకంటే బౌలింగ్లో ఫస్ట్ బౌలింగ్ తీసుకుని తర్వాత చేసింగ్ చేయొచ్చు, బట్ దే విల్ బి అండర్ ప్రెషర్. సో ఈ వాళ్ళకు ఎంత ఇంపార్టెంటో మనకు కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు కూడా బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. లాస్ట్ 8 బ్యాట్స్మెన్స్ వరకు వాళ్ళు ఆడుతారు. సో ఎవరిని ఎప్పుడు ఎందుకు తక్కువ అంచనా వేయకూడదు. సో ఒకవేళ మనం సెమీస్కి వెళ్తే మనకు కొరకరాని కొయ్యలా న్యూజిలాండ్ తయారైంది. ఇప్పుడు న్యూజిలాండ్ సెమీఫైనల్స్కి వచ్చింది, మళ్ళీ వాళ్ళతో పెద్ద ప్రాబ్లము. సో నా ఓట్ వచ్చేసి ఇండియా విల్ బి విన్ టుడే ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్ ఆర్ ఇఫ్ దే బౌల్. అప్పుడు కూడా ఇండియానే విన్ అవుతుంది, బట్ ఇట్ విల్ బి క్రూషియల్ అనేది వార్ వన్ సైడ్ అయితే కాదు. సో నెక్స్ట్ ప్రస్తుతం ఇరాన్ అండ్ యుఎస్ ఇజ్రాయెల్ ఈ వార్ నడుస్తున్నప్పుడు మండే ఐ థింక్ షేర్స్ అనేది బ్లడ్ బాత్ అంటే అన్ని డిప్ అవుతాయని నా పర్సనల్ ఫీలింగ్. సో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మళ్ళీ పెరుగుతాయి. సో ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో షేర్స్లో వాళ్ళు మళ్ళీ దే క్యాన్ రీఇన్వెస్ట్మెంట్ అప్ టు ఫర్ 1 month ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్గా పెట్టుకోండి. గోల్డ్ అండ్ ఇష్యూల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ షేర్స్ అయితే ప్రస్తుతానికి ఏవైతే ఎస్ఐపీస్ ఉన్నాయో అన్నీ క్యాన్సిల్ చేసేసేయండి, మోడిఫై చేసేసేయండి. 1 month వరకు మీరేం దాన్ని కదల్చొద్దు. ఇఫ్ యూ వాంట్ టు బుక్ ద ప్రాఫిట్ ఇప్పుడే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు బుక్ ద ప్రాఫిట్. ఎందుకంటే షేర్స్ అన్నీ 1 week or 2 weeks వరకు తగ్గుతూనే ఉంటాయి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. మీకు ఏ విధంగా మీ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ ఓట్ ఫర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.